వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 28 వర్స్ 16. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్యాన్ని చదువుకుందాం. విశ్వసించువాడు కలవరపడడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన వాక్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ తండ్రి మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో ఎందరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారు ఎంతమాత్రం కలవరపడరు అనేటటువంటి విషయాన్ని ప్రభువారు తెలియపరుస్తూ ఉన్నారు. కలవరపడుట అనగా తొందరపడుట. నిజమే, మానవుడు అనేక విషయాలను గూర్చి తొందరపడేటటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. ఏమవునో ఏది జరుగునో అనేటటువంటి ఆందోళన భవిష్యత్తు విషయమై ఎందరిలోనూ కనపడతా ఉంది. అయితే నాడు ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచనాత్మకంగా భవిష్యత్ కాలంలో వారి యొక్క విశ్వాస స్థితికి ఏ ఏ కార్యాలు ప్రభువారు చేయబోతున్నారో తన కార్యాలకు యేసుక్రీస్తు ప్రభువారు పునాది రాయిగా, పరిశోధింపబడిన రాయిగా, అమూల్యమైన రాయిగా, మూల రాయిగా ఆయన ఉండబోతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియచేస్తూ, ఎందరైతే ఈ మాటల యందు విశ్వాసం ఉంచుతారో వారు ఎంతమాత్రం తొందరపడరు అనేటటువంటి విషయాన్ని దేవుడు తెలియచేయటం గమనించగలం. నిజమే, ఆ తర్వాత కాలంలో మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక మహిమను విడిచి శరీరధారికి లోకానికి వచ్చి ఆయన శరీరమును తెర ద్వారా మరి ఆయనను సమీపించేటటువంటి, అనగా దేవుని సమీపించేటటువంటి మార్గాన్ని ప్రభువారు మనకు ఏర్పాటు చేసి ఆయన పొందిన శిలువ మరణ పునరుద్ధానముల ద్వారా ఒక నూతన రాజ్యముగా నిరీక్షణతో కూడినటువంటి జీవితాన్ని జీవించటానికి సంఘమును ప్రభువారు ఏర్పాటు చేసినటువంటి విషయాలు మనం గమనించగలం. అయితే ఈ సంఘం ఇది భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనదై మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి మరలా తనతో కూడా ఉండుటకు ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరిని తీసుకుని వెళ్ళబోటకు ఆయన రాబోతున్నటువంటి విషయమై నిరీక్షణ కలిగినటువంటి ప్రజలను ఆయన ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నిజమే, ఎందరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో ఏ విధమైనటువంటి తొందర ఉండక సమాధానము, నెమ్మదిని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే గాస్పుల్ ఆఫ్ మార్క్ చాప్టర్ 5 వర్స్ 21 to 43. మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 43 వచనాల వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరుని ఇక్కడ మనం చూస్తాం. అతడు యేసుక్రీస్తు ప్రభును గూర్చి విని ఆయన ఎక్కడున్నారో ఆ చోటికి వెళ్ళి అతడు యేసు ప్రభు పాదముల మీద పడి తన కుమార్తె చావనై ఉన్నదని, అది బాగుపడి బ్రతుకున్నట్లుగా ఆయన తన ఇంటికి వచ్చి ఆమె మీద చేతులు ఉంచాలని ఆయన బ్రతిమాలుకోగా ఆయన తనతో కూడా వెళ్ళారు. వెళుతున్నటువంటి మార్గంలో ఎంతోమంది జనసమూహం ఆయన మీద పడుతూ ఉన్నారు. ఇదే సందర్భంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అనేక మంది వైద్యుల చేత తిప్పలపడి ఆమె తనకు కలిగినంత కూడా ఖర్చు చేసుకుని ఏ విధమైన ప్రయోజనం లేక మరింత బలహీన పడిపోయింది. అయితే ఆమె కూడా యేసు ప్రభుని గూర్చి విని ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదును అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రములు ముట్టగా ఆమెకున్నటువంటి బాధ నివారణ అయిపోయింది. అయితే ఈ విషయం అందరికీ తెలియపరచవలని ప్రభువారు అడిగినప్పుడు ఆమె ఆ విషయాన్ని అందరి ఎదుట ఒప్పుకొని తన యొక్క విశ్వాసాన్ని అక్కడ తెలియచేయటం మనం గమనించగలం. ఈ విధముగా బాధ నివారణ అయినటువంటి ఆమెను బట్టి అక్కడ ఈ యాయీరు కూడా చూచుటను మనం గమనించగలం. అయితే ఆ చోటు నుండి ఆయన ప్రయాణమే వెళ్ళబోతూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుచున్నావు అని చెప్పి వాళ్ళు పలుకుటను గమనించగలం. ఆ సందర్భంలో ఆ మాటలు విన్నటువంటి ప్రభువారు ఆయనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకు, నమ్మిక మాత్రం ఉంచము సమాజం చెప్పి ఆయన సమాజ మందిరపు అధికారితో చెప్పటం మనం గమనించగలం. నిజమే, యేసుక్రీస్తునందు ఉంచినటువంటి విశ్వాసము అతడు ఎంతమాత్రం తొందరపడక
యేసును తన ఇంటికి చేర్చుకున్నాడు. ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో యేసు ప్రభువారు ఆ ఇంటికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టుకోగా, ఆ చిన్నదానా లెమ్మని చెప్పి ఆయన పిలిచినప్పుడు వెంటనే ఆ చిన్నది లేచి నడుచుటను మనం గమనించగలం. ఎంత ఆశ్చర్యం! తనను విశ్వాసంతో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తియే, కానీ తొందర పెట్టే పరిస్థితులు వచ్చినా అతడు యేసుక్రీస్తు ప్రభు మాట చేత ధైర్యపరచబడి ఆశ్చర్యకరమైనటువంటి కార్యాన్ని చూచుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఏ విషయమును గూర్చి మనము తొందరపడిన అవసరం లేదు. ఆయన యందు నమ్మిక ఉంచిన మనతో ప్రభు ఈ దినం చెప్తున్నారు కదా, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. నిశ్చయముగా ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, యాయేరు తన కుమార్తె విషయంలో ఎలాంటి మేలు పొందారో, రానున్నటువంటి దినాల్లో ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు మీ జీవితంలో కూడా ప్రభువునందు ఎంతకాలం నమ్మిక ఉంచారు. అవిశ్వాసం చెందకండి, విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. ఖచ్చితంగా ఆయన యందు విశ్వాసం ఉంచుటకు మనల్ని నడిపించినటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆశ్చర్యకార్యాన్ని మన జీవితంలో చేయబోతున్నారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిలో ఉన్న కలవరాలన్నీ తొలగించి నెమ్మది, సమాధానం, దేవుని కార్యాల కొరకై నిరీక్షణతో సంతోషంగా ముందున్న జీవన యాత్రలు కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రాలు. మీ పరిచర్లో ఉన్న సేవకులను దీవించండి. నేడు మరొక నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమములు కలుగు చేసి దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమేన్. నేడు